హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2014లో విడుదలైన షీఈస్ డేటింగ్ ద గ్యాంగ్స్టర్ అనే ఫిలిపినో రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. ఈ మూవీని చూడంగానే ఇప్పటి వరకు నేను చూసిన లవ్ స్టోరీస్ అన్నిట్లో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చాలా ఈజీగా చెప్పేయచ్చు. నా ఫేవరెట్ లిస్ట్లో కూడా తోసేసాను. అవును, చూస్తేనే ఈ మూవీ మిగతా అన్ని మూవీస్తో పోల్చినప్పుడు ఎందుకు కొంచెం డిఫరెంటో మనకి అర్థమవుతుంది. ఈ ఎమోషనల్ ఇంకా కామెడీ మూవీని ఎండ్ వరకు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ప్రయత్నించండి. మూవీ స్టార్టింగ్ లో మనం కెంజీ అనే ఒక పెద్ద ఆయన్ని చూస్తాము. అతని ఫ్రెండ్ పార్టీకి వచ్చి ఏదో ఒక స్పీచ్ ఇస్తూ ఉన్న టైంలో కెంజీ ఒక కొడుకు పేరు కెనెత్ వేరొక అమ్మాయితో మేకౌట్ చేయడంలో బాగా బిజీగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ పని మొదలు కూడా పెట్టుండ్రు. ఈలోపే ఆ అమ్మాయి యొక్క తాతయ్య అక్కడికి వచ్చేసి ఉంటాడు. దాని వల్ల కెనెత్ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి రిసెప్షన్ లో ఉన్న కేక్ ని గుద్దుకొని రిసెప్షన్ లో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. పార్టీ చెడిపోవడానికి కారణం కెనెతే. అయినా సరే అక్కడ ఏమీ జరగలేదన్నట్టు చాలా క్యాషువల్ గా బయటికి నడుచుకొని కెనెత్ అయితే వచ్చేస్తాడు. కెనెత్ వెనకాలే వాళ్ళ నాన్న కెంజీ కూడా వచ్చి, ఎందుకు నువ్వు అసలు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని అంటాడు. కెనెత్ ఏమో, నాన్న నువ్వు ఇంకా నా జీవితంలోనే ఎందుకున్నావు, ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడుగుతాడు. కెనెత్ వాళ్ళ మమ్మీ 8 ఏళ్ల క్రితమే చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి కెనెత్ కి వాళ్ళ నాన్న పైన ద్వేషం పెరిగిపోయి ఉంటుంది. బికాజ్ వాళ్ళ మమ్మీ చనిపోవడానికి కారణం వాళ్ళ నాన్నే అని భావిస్తున్నాడు కాబట్టి. ఇంతకీ అతినా అనే ఆ అమ్మాయి ఎవరు నాన్న అని అడిగినప్పుడు, ఏ అతినా, అతినా మీ అమ్మ పేరే కదరా అని అన్నప్పుడు, కాదు మా అమ్మ పేరు అతినా, అది నాకు తెలుసు, కానీ ఇంకొక అతినా గురించి నేను మాట్లాడుతున్నానని అన్నప్పుడు తన నోటి నుంచి మాటే రాకుండా ఆగిపోతుంది. కెనెత్ ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న తన్ని ఇంకా వాళ్ళ అమ్మని అస్సలు ప్రేమించడు, ఏమీ పట్టించుకోడని అనుకుంటున్నాడు. కానీ కెంజీ మాత్రం, నేను చిన్నప్పటి నుంచి కూడా నిన్ను మీ అమ్మని చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టపడుతూ వచ్చాను, కానీ మీ ఇద్దరికి ఎప్పుడు నా ప్రేమ అర్థం కాలేదని అంటాడు. మీ ఇద్దరికి అసలు ఐడియా కూడా లేదు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో అని అనగానే, ఎందుకుంటుంది ఐడియా, ఎక్కడి నుంచి వస్తుంది ఐడియా, ఎప్పుడన్నా మీ ప్రేమని మా పైన చూపిస్తేనే కదా, ఏ రోజు నువ్వు మమ్మల్ని పట్టించుకున్నదే లేదు, ఇప్పుడేమో ప్రేమిస్తున్నానని యాక్టింగ్ మాత్రమే చేస్తూ ఉన్నావు, నీ మాటలన్నీ కూడా చాలా ఫేక్ నాన్న అని అంటాడు. అయినా సరే 8 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయింది, మా అమ్మకి బదులు నువ్వు చచ్చిపోయి ఉంటే చాలా బాగుండేది, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేదని వాళ్ళ నాన్న ముందు అనకొన్న మాటలన్నీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయి కెంజీని కొంచెం డిసప్పాయింట్ అయ్యేలా చేస్తాడు. తర్వాత రోజే కెనెత్ కి తెలుస్తుంది వాళ్ళ నాన్న ప్రయాణం చేస్తూ ఉన్న ఆ ఫ్లైట్ కి యాక్సిడెంట్ జరిగిందంట. కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది బ్రతికే ఉన్నారు, కొంతమందికి గాయాలయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని. ఈ న్యూస్ వినగానే వాళ్ళ నాన్నకి ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి సర్వైవర్ లిస్ట్ ని చెక్ చేయడానికి కెనెత్ అయితే వెంటనే ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తాడు. ఇదే ఎయిర్పోర్ట్ కి సర్వైవర్ లిస్ట్ ని చెక్ చేయడానికి కెల్లీ అనే ఒక అమ్మాయి అయితే వస్తుంది. కెల్లీ ఎదురు చూస్తే లైన్ ఏమో చాలా బారుగా ఉంటుంది. ఇంత పెద్ద లైన్ ని దాటుకొని ముందుకు వెళ్ళి ఆ లిస్ట్ ని చెక్ చేయడం అంటే చాలాసేపు పట్టేస్తుందని తనకు అర్థమవుతుంది. కాబట్టి కెల్లీ వెంటనే అక్కడికక్కడే ఒక సీన్ క్రియేట్ చేయడం మొదలు పెడుతుంది. కెల్లీ ఫేక్ ఏడుపుని స్టార్ట్ చేసి, మా నాన్నకి ఏం అవ్వకూడదు, మా నాన్న ప్రాణాలతోనే బ్రతికుండాలి, దేవుడా మా నాన్నని కాపాడు అని మీడియా అటెన్షన్ మొత్తాన్ని కూడా తన వైపుకి లాక్కుంటుంది. మీడియా వాళ్ళందరూ కూడా కెమెరాలు ఇంకా మైక్ మొత్తాన్ని కెల్లీ వైపుకి పెట్టి, మీ నాన్న పేరేంటి, మీ నాన్న ఇదే ఫ్లైట్ లో ప్రయాణం చేశారా అని అడిగినప్పుడు, అవును మా నాన్న పేరు కెంజీ డెలోస్ అని కెనెత్ వాళ్ళ నాన్న పేరుని చెప్పంగానే కెనెత్ కూడా షాక్ అయి వెనక్కి తిరుగుతాడు. ఆశ్చర్యపోయిన కెనెత్, ఏం మాట్లాడుతున్నావు, నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా, నేను మా నాన్నకి ఒకగానొక కొడుకునని చెప్పినప్పుడు నేను కూడా మా నాన్నకి ఒకగానొక కూతురునని ఇద్దరికిద్దరు కూడా వాదించుకోవడం మొదలు పెడతారు. వీళ్ళ ఈ గొడవని ఆపడానికి అక్కడికి ఒక ఎయిర్లైన్ ఆఫీసర్ అయితే వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందని అడిగినప్పుడు మీడియా వాళ్ళంతా చెప్తారు, వీళ్ళిద్దరు అన్నా చెల్లెలనుకుంటా, కానీ వీళ్ళకి ఈ విషయం ఇవాళే తెలిసిందని. ఇంతకీ మీ ఇద్దరి దగ్గర కెంజీని మీ నాన్న అనడానికి ఏమైనా వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయని అడిగినప్పుడు కెనెత్ వెంటనే వాళ్ళ నాన్నకి ఇంకా అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని బయటకి తీసి ఆఫీసర్స్ అందరికి చూపిస్తాడు. కెల్లీ దగ్గర అలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమీ లేకపోయినా సరే తన దగ్గర ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే ఉంటుంది. ఆ ఫోటోలో నిజంగానే కెంజీ ఉంటాడు, కాకపోతే కెంజీ ఎవరో ఒక అదర్ ఉమెన్ తో అయితే ఉంటాడు. కెనెత్ కూడా ఒప్పుకుంటాడు, ఆ ఫోటోలో ఉన్నది మా నాన్న కెంజీనే, కానీ ఆ ఫోటోలో మా నాన్న పక్కన ఉన్న ఆ లేడీ మాత్రం మా అమ్మ కాదని చెప్తాడు. సో దీన్ని బట్టి అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక కన్క్లూజన్ ని డ్రా చేయగలుగుతారు దట్ కెంజీకి ఇద్దరు అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ అయితే ఉండింది, దాని వల్లే తనకి ఇద్దరు అన్నోన్ పిల్లలు అయితే పుట్టారు, వాళ్ళిద్దరు అనుకోకుండా ఇవాళ ఇక్కడ కలిశారని. ఆఫీసర్ కెనెత్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళ నాన్న గురించి అతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కెనెత్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్తాడు. కెల్లీ, మరి నాకు చెప్పరా, నాకు కూడా నాన్నే కదా ఆయన అని అన్నప్పుడు, మేము ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒకే మెంబర్ కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము, నీకు అంతగా కావాల్స్తే నీ స్టెప్ బ్రదర్ ని అడిగి తీసుకొని చెప్పైతే ఆఫీసర్ వెళ్ళిపోతాడు. కెల్లీ వాళ్ళ నాన్న గురించిన ఇన్ఫర్మేషన్ ని ఆమెకి కూడా ప్రొవైడ్ చేయమని కెనెత్ ని అడిగినప్పుడు, నేనెందుకు చేస్తాను, నేను చేయనని చెప్తాడు. ఆ తర్వాత కెనెత్ అడుగుతాడు, ఆ ఫోటోలో మా నాన్న పక్కనున్న ఆ ఇంకొక లేడీ ఎవరని. నేను ఈ విషయం గురించి చెప్పాలంటే ముందు ఆ ఎయిర్లైన్ ఆఫీసర్ నాన్న గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వంగానే నాకు వెంటనే షేర్ చేస్తానని ప్రామిస్ చేయి, అప్పుడే ఆ లేడీ గురించి చెప్తానని ఒక ఫిట్టింగ్ ని పెడుతుంది. కెనెత్ కి కూడా ఆప్షన్ లేకపోవడంతో ఆమె ఫిట్టింగ్ కి ఒప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత కెల్లీ కెనెత్ కి రివీల్ చేస్తుంది, నేనేమి నీకు స్టెప్ సిస్టర్ ని కాదు, నువ్వు నాకు స్టెప్ బ్రదర్ వి కూడా కాదు, ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మ అంతకు మించి కాదు, ఆ ఫోటోలో ఉన్నది
ఉన్నది మా ఆంటీ పేరు అథీనా డెజౌన్ అని చెప్తుంది. ఈ అథీనా గురించి కెనెత్ నిన్న వాళ్ళ నాన్న అయిన కెంజీని అడిగి ఉంటాడు, కానీ కెంజీ సైలెంట్ అయిపోయి ఉంటాడు. యాక్చువల్ గా కెనెత్ వాళ్ళ అమ్మ పేరు కూడా అథీనానే. వాళ్ళ అమ్మ పేరు అథీనా అబిగైల్. కెనెత్ కి వాళ్ళ ఆంటీ అయిన అథీనా డెజౌన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ అథీనా డెజౌన్ ఈ మూవీకి ఒక మెయిన్ క్యారెక్టర్ లాంటిది. దీన్ని మనం అథీనా అనే పిలుచుకుందాం సింపుల్ గా. అథీనా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కి వచ్చి రాగానే తన బెస్ట్ ఫ్రెండ్ సారా కనబడడంతో సారా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్కేటింగ్ చేస్తున్న గ్యాంగ్ అయితే కావాలని మన అథీనాని గుద్దేయడానికి ట్రై చేస్తారు. చిందే ఇవాళ అప్పుడే వీళ్ళతో పెట్టుకుంటారా అని అథీనాకి మండడంతో వాళ్ళందరితో గొడవ పెట్టుకోవడానికి వెళ్తుంది, కానీ సారా అథీనాని అక్కడితోనే ఆపేస్తుంది. అదే టైంకి ఈ గ్యాంగ్స్టర్స్ అందరి యొక్క లీడర్ పేరు కెంజీ. ఈ కెంజీ ఇంకెవరో కాదు, కెనెత్ వాళ్ళ నాన్న, ఆ పెద్ద ఆయన అయి ఉంటాడు. అవును, అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. స్టోరీని కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్ళి ఉంటారు. కెల్లీ వాళ్ళ ఆంటీనే ఈ అథీనా, ఇంకా కెనెత్ వాళ్ళ నాన్నే ఈ గ్యాంగ్స్టర్ లీడర్ అయిన కెంజీ. స్కేటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి అథీనాని పక్కకి జరగమంటాడు, కానీ అథీనా అతన్ని అందానికి అట్రాక్ట్ అయ్యి అతన్నే చూస్తూ ఉండిపోతుంది. దానివల్ల కెంజీ కూడా తను ఆపుకోలేక వెళ్ళి అథీనాని ఒక గుద్దేస్తాడు. కింద పడిపోవడం వల్ల అథీనాకి కొంచెం కోపం రావడంతో ఒక బుక్ నైతే కెంజీ మీదకి ఇసిరి చెత్త గ్యాంగ్స్టర్ నన్నే కిందకి తోస్తావా అని అంటుంది. అయినా సరే గ్యాంగ్స్టర్ బాబు ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెయిట్ ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న ఒక గ్యాంగ్స్టర్ అని అడిగినప్పుడు, ఈ విషయం నీకు ఇప్పటి వరకు తెలీదా? మీ నాన్న కాలేజ్ లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అంట. కాలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మీ నాన్నని చూసి భయపడుతూ ఉండేవారు ఎక్సెప్ట్ 1 person, అదే మా ఆంటీ అథీనా అని చెప్తుంది. కాలేజ్ లో కెంజీని ఎవరు ఎదిరించలేరు అనుకునే కరెక్ట్ టైంకి మా ఆంటీ కాలేజ్ లో అడుగు పెట్టింది. అథీనా ఒక్కతే కెంజీని ఎదిరించగలిగింది. అలా వాళ్ళిద్దరూ ప్రేమలో కూడా పడ్డారని చెప్పంగానే కెనెత్ కి చాలా కోపం వస్తుంది. ప్రేమలో పడ్డం ఏంటి, నువ్వు కావాలని ఏదో ఒకటి అల్లుతున్నట్టున్నావు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. కెనెత్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి, నేను అర్జెంట్ గా మా ఆంటీని మీ నాన్నతో కల్పించాలనుకుంటున్నాను, ఒక్కసారి వాళ్ళిద్దరు కలిస్తే చాలు. మా ఆంటీ చాలా హ్యాపీగా శ్వాసని వదులుతుంది, ఎందుకంటే తన ఆరోగ్యం ఇప్పుడు అసలు బాగాలేదు, తనకి ఏదో ఒక హార్ట్ డిసీజ్ ఉందని చెప్తుంది. సీరియస్లీ మీ ఆంటీకి హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని నేను మా నాన్నని వేరొక లేడీని కల్పించడానికి తీసుకుని వస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? అది జన్మలో జరగదని అంటాడు. ఎవరు వేరే లేడీ, ఆవిడ మీ నాన్న ప్రేమించిన అమ్మాయి అని చెప్తుంది. కానీ ఈ ఫ్యాక్ట్ ని కెనెత్ మాత్రం యాక్సెప్ట్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కెనెత్ కి వాళ్ళ నాన్నని వేరే ఊర్లో ఉన్న ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశారని తెలియడంతో వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటాడు, కానీ ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా ఆక్యుపైడ్ కావడంతో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక బస్ ఎక్కాల్సి ఉంటుంది. బస్ లో కెల్లీకి చాలా వేడిగా అనిపించడంతో నాకు కొంచెం ఆ విండో సీట్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ అని అడిగినప్పుడు, నీకు ఆ విండో సీట్ అస్సలు ఇవ్వను, నేను ముందొచ్చి కూర్చున్నాను, ఈ సీట్ నాకే అని అంటాడు. ఓహో నువ్వు లెగవు కదా అని వెంటనే కెల్లీనే వెళ్ళి కావాలని కెనెత్ ఒళ్ళో కూర్చొని అతన్ని అన్కంఫర్టబుల్ అయ్యేలా చేసి అతన్ని ఆ సీట్ నుంచి లేపేసి పక్కకు జరిపేస్తుంది. తర్వాత కెల్లీ మిగతా స్టోరీని కంటిన్యూ చేస్తుంది. మా ఆంటీ ఇంకా మీ నాన్న ఇద్దరు కలవడానికి కారణం ఎవరో తెలుసా? మీ మమ్మీనే. మీ మమ్మీ అథీనా అబిగైలే కదా అని అడిగినప్పుడు ఈ విషయాలన్నిటి గురించి కెనెత్ కి ఏం ఐడియా లేకపోవడంతో అతను కూడా ఈ స్టోరీని కంటిన్యూ చేయమని అడుగుతాడు. యాక్చువల్ గా కెంజీ అథీనా అబిగైల్, మనం సింపుల్ గా అబిగైల్ అని పిలుచుకుందాము, ఆమెని ఇష్టపడ్డాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక పాయింట్ లో వాళ్ళిద్దరికి బ్రేకప్ కూడా అయిపోయింది, కానీ అబిగైల్ ఇతనికి రీజన్ ఏమీ చెప్పకుండానే బ్రేకప్ చేసేసుకొని ఉంటుంది. కెంజీకి అబిగైల్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమెని మళ్ళీ తిరిగి ఎలాగన్నా పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కెంజీ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ వాంట్ యూ బ్యాక్ అని ఇలాంటి మెసేజ్లన్నీ కూడా అబిగైల్ కి పంపించడానికి బదులు మన అథీనాకి పంపించడం మొదలు పెట్టాడు. అంటే ఇద్దరు పేర్లు ఒకటే కాబట్టి ఎవరినో అడిగి అథీనా యొక్క నెంబర్ తీసుకున్నప్పుడు పొరపాటున అబిగైల్ నెంబర్ ఇవ్వబోయి మన అథీనా నెంబర్ని ఇచ్చేసి ఉంటారు కెంజీకి. దానివల్ల కెంజీ ఈ రొమాంటిక్ మెసేజ్లన్నీ కూడా అబిగైల్ కి పంపించడానికి బదులు ఇప్పుడు అథీనాకి పంపించేస్తున్నాడు. ఇలా ఆమెకి ఎవరు మెసేజ్లు పంపిస్తున్నారో అథీనాకి తెలియదు కాబట్టి అతను చెప్పిన లొకేషన్ కి ఒకసారి వెళ్ళి ఇంతకీ ఆ మనిషి ఎవరో కనుక్కుందాం అనుకుంటుంది. వెళ్ళి చూస్తే అక్కడ కెంజీనే ఉంటాడు. అప్పుడే అథీనాకి తెలుస్తుంది కెంజీకి ఇంకా అబిగైల్ కి రీసెంట్ గానే బ్రేకప్ అయ్యి ఉంది. దానివల్ల కెంజీ లాంగ్ హెయిర్ ని పెంచుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ అబిగైల్ అతన్ని తిరిగి ప్రేమించడం మొదలు పెడుతుందో అప్పుడే కెంజీ తన హెయిర్ ని కట్ చేసుకుందామని ఒక శపథం చేసుకుని ఉంటాడు. గేమింగ్ ఏరియా దగ్గర కూర్చున్న కెంజీని టీస్ చేయడానికి కొంతమంది రైవల్ గ్యాంగ్స్టర్స్ అయితే అక్కడికి వస్తారు. నీ బీ ఇక్కడికి రాదు, నీ బీ ఇక్కడికి రాదని వాళ్ళు కంటిన్యూస్ గా ఏడ్పించడానికి ట్రై చేస్తారు. ఈ పాయింట్ లోనే ఇప్పటి వరకు మన అథీనాకి డౌట్ మాత్రమే ఉంది, తనకి మెసేజ్లు పంపిస్తుంది కెంజీ అని. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ చేసేసుకుంటుంది, ఎందుకంటే ఆ మెసేజ్లో అతను కంటిన్యూస్ గా అథీనా అబిగైల్ ని బీ అని పిలుస్తూ ఉన్నాడు. ఆ రౌడీలు కెంజీని ఎంత కొట్టినా సరే అతను మాత్రం ఆ ప్లేస్ నుంచి కదలట్లేదు, ఎక్కడికి కూడా వెళ్ళిపోవట్లేదు. కింద పడిపోయినా సరే మళ్ళీ లేచి అక్కడే కూర్చుంటున్నాడు. ఇలా చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది, ఇది అబిగైల్ యొక్క ఫేవరెట్ స్పాట్ అంట, అందుకే రెగ్యులర్ గా వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉన్నాడు. రౌడీలేమో ఆపకుండా కెంజీని కొడుతూనే ఉంటారు. కెంజీ మాత్రం ఏమీ రియాక్ట్ అవ్వకుండా అబిగైల్ వస్తుందేమో అని అక్కడే కూర్చొని ఉంటాడు. ఈ సీన్ మొత్తాన్ని చూస్తూ ఉన్న అథీనా మనసు కొంచెం కరుగుతుంది. పాపం కెంజీ పైన జాలి కూడా వేయడం మొదలు పెడుతుంది.
తర్వాత రోజు అథీనా కెంజీకి చెప్పేద్దాం అనుకుంటుంది. అతను ఇన్ని రోజులుగా బ్రేకప్ వద్దు, సారీ ముద్దని పెడుతూ నా మెసేజ్లన్నీ కూడా అబిగైల్‌కి వెళ్ళట్లేదు, ఆమెకి వస్తూ ఉన్నాయని. కానీ అతనితో డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడే ధైర్యం లేక ఆపకుండా అతన్నే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. ఈ పాయింట్‌లో కెంజీకి కూడా ఒక చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులుగా అతను పెడుతున్న మెసేజ్‌లన్నీ అబిగైల్ వరకు చేరుతున్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి కాల్ కూడా చేస్తాడు. ఈ పాయింట్‌లోనే మన అథీనా కూడా దొరికిపోతుంది. కెంజీకి ఇంకా అర్థమైపోతుంది ఇన్ని రోజులుగా అతని మెసేజ్‌లన్నిటిని కూడా చదువుతుంది అబిగైల్ కాదు, ఈ దద్దమ్మ అథీనానే అని. అందుకే చాలా స్పీడ్‌గా అథీనా దగ్గరికి వచ్చి ఎందుకో తెలీదు సడన్‌గా అథీనాకి ముద్దు పెట్టేస్తాడు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. ప్రెజెంట్‌లోకి వెళ్ళి ఆ కిస్‌ని తలుచుకొని చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఇది మా ఆంటీ యొక్క ఫస్ట్ కిస్. ఆంటీ ఎలా ఫీల్ అయ్యి ఉంటుందో ఏంటో, నాకు నా ఫస్ట్ కిస్ ఎవరు ఎప్పుడు పెడతారో అని చాలా ఆశపడుతుంది. ఏంటేంటి అసలు నువ్వు ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? మా నాన్న ఇంకా మా అమ్మ ఇద్దరు కూడా ఒకే కాలేజ్‌లో చదువుకొని ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. సడన్‌గా మా నాన్న మీ ఆంటీ వెనకాల పడుతున్నాడు, మీ ఆంటీకి ముద్దు కూడా పెట్టేశాడు అంటున్నావు. నీకు ఈ విషయాలన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అనుకుంటా, కానీ మీ ఆంటీ వల్ల మా అమ్మ ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు. నువ్వేమో వీటన్నిటిని రొమాంటిక్ వేలో చూసి ఎగ్జైట్ అవుతున్నావు. నీదేం పిచ్చో నాకు అర్థం కావట్లేదని అన్నప్పుడు నీకేం తెలుసు మా ఆంటీ యొక్క సాక్రిఫైస్ గురించి? మా ఆంటీనే మీ అమ్మ కన్నా ఎక్కువ సాక్రిఫైస్ చేసింది, ఎక్కువ బాధపడింది అని కెళ్ళి అనగానే ఏంటి ముద్దు పెట్టాడు మా నాన్న, అది సాక్రిఫైజా? దానిలో బాధ ఏముంది, మీ ఆంటీ సంతోషపడే ఉంటుంది కదా అని అంటాడు. ఆపు బాబు ఆపు, అసలు పూర్తి స్టోరీ వినకుండా ఎందుకు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ స్టోరీని కంటిన్యూ చేయని అని కెంజీ అథీనాకి ఎందుకు ముద్దు పెట్టాడో తెలుసా అని అనగానే స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. విషయం ఏంటంటే కెంజీ అటువైపుగా వస్తూ ఉన్న టైంలో అబిగైల్ ని వెనక ఎక్కడో చూసి ఉంటాడు. అందుకే అబిగైల్ ని కొంచెం జెలస్ ఫీల్ చేద్దాం అనుకునే అథీనా పర్మిషన్ లేకుండా అథీనాకి ముద్దు పెట్టేసి ఉంటాడు. కెంజీ ఇక్కడే అథీనాతో ఒక ఇంపార్టెంట్ డీల్ ని కూడా మాట్లాడుకుంటాడు. అబిగైల్ మళ్ళీ తిరిగి నన్ను ప్రేమించాలంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు నాతో క్లోజ్ గా ఉన్నావంటే ఆబ్వియస్ గా అబిగైల్ జెలస్ గా ఫీల్ అవుతుంది. మళ్ళీ తోకూపుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. విల్ యూ యాక్ట్ లైక్ మై గర్ల్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు చచ్చిన చైన్ అని అతని మొహం మీదే అతని ఆఫర్ ని రిజెక్ట్ చేసేస్తుంది. తర్వాత రోజు అథీనా ఇంట్లో ఉన్న టైంలో తన తమ్ముడైతే పరిగెత్తుకుంటూ అక్క అక్క నీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరో మన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్క, వచ్చి చూడు అని అనగానే అథీనా భయపడి గట్టిగా అరుస్తుంది. కిందకి వెళ్ళి చూస్తే నిజంగానే కెంజీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. బట్ నో వరీస్, ఆల్రెడీ కెంజీని అత్తయ్య గారికి మావయ్య గారికి ఇవ్వాల్సిన ఇంట్రొడక్షన్ మొత్తాన్ని కూడా ఇచ్చేసుకొని ఉంటాడు. అతని పేరు కెంజీ డెలోస్ అని, అతను అథీనా యొక్క ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ అని. ఇంకా అథీనా అతనికి ఎస్ చెప్పేంత వరకు కూడా కెంజీ అథీనాని ఏడిపిద్దామని నిర్ణయించుకుంటాడు అనుకుంటా. కాలేజ్ లో పాపం మన అథీనాకి చుక్కలు చూపించడం మొదలు పెడతాడు. ముందైతే కెంజీ రౌడీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకడైతే అథీనా యొక్క షూ లేసులు రెండింటిని కూడా ముడి వేసేసి ఉంటాడు. దానివల్ల అథీనా సరిగ్గా నడవలేకపోతుంది. వెళ్ళి కెంజీ ఒళ్ళోనే పడాల్సి వస్తుంది. ఏంటి పాప నా ఒళ్ళోనే పడ్డావు, ఇంతకీ ఎస్సా నోనా అని అడిగినప్పుడు నేను నో మాత్రమే చెప్తానని తనే పెంగ్విన్ లాగా నడుచుకుంటూ అక్కడి నుంచి క్యూట్ గా వెళ్ళిపోతుంది. క్లాస్ రూమ్ లో కూడా కెంజీ ఫ్రెండ్స్ అందరూ అథీనా లవ్స్ కెంజీ అని వైట్ బోర్డ్ పైన రాసి ఉంటారు. ఇది చూసిన అథీనాకి చాలా కోపం వస్తుంది. అదే టైంకి వచ్చిన కెంజీ నిజంగానా పాప అని అడిగినప్పుడు సచ్చినా కాదని వెంటనే వెళ్ళి డస్టర్ పట్టుకొని ఆ మొత్తాన్ని కూడా జరిపేస్తుంది. కెంజీని పిలవడానికి కెంజీ ఫ్రెండ్స్ కెంజీ పైన ఒక బుక్ ని విసురుతారు. పొరపాటున ఆ బుక్ వెళ్ళి కెంజీకి తగలకుండా టీచర్ కి తగులుతుంది. టీచర్ నా పైన బుక్ ఎవరు విసిరారని చాలా కోపంగా అడిగినప్పుడు అందరూ అథీనా వైపు చూపించేస్తారు. కానీ అథీనా మాత్రం ఇది నేను విసిరిన బుక్ కాదని చెప్తుంది. టీచర్ ఎవరిని నమ్మాలో తెలియక తను ఎదురుగా ఉన్న ఇంకొక ఇద్దరు అబ్బాయిల్ని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఈ రౌడీ బాయ్స్ అందరూ ఇచ్చే సిగ్నల్స్ ని చూసి భయపడిపోయి ఉంటారు. కాబట్టి పాపం అథీనా తప్పు చేయకపోయినా సరే అథీనానే ఈ తప్పు చేసిందని తన్ని బుక్ చేసేస్తారు. టీచర్ ఇంకా అథీనాకి పనిష్మెంట్ ఇచ్చేస్తుంది కూడా. అథీనా ఇప్పుడు పిచ్చి గీతలు గీసేసిన వాల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసి మళ్ళీ వాటికి శుభ్రంగా పెయింట్ వేయాల్సి ఉంటుంది. అదే టైంకి కెంజీ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. కెంజీ మరొకసారి అడుగుతాడు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి ఒప్పుకుంటున్నావా లేదా అని. అథీనా ఇప్పటికీ కూడా నో అనే చెప్తుంది. అథీనా ఇప్పటికీ కూడా ఒప్పుకోకపోవడంతో కెంజీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్రెడీ పాడైపోయి ఉన్న ఆ వాల్ ని ఇంకా పాడు చేస్తారు. అంటే అథీనాకి ఇంకొంచెం పని అయితే పెంచేస్తారు. అథీనాకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి? మంచిగా అడిగితే ఏ అమ్మాయి అని ఒప్పుకుంటుంది, దానికి బదులు నన్ను వచ్చి బుల్లీ చేస్తున్నారు. ఇలా ర్యాగింగ్ చేస్తే ఏ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుంది? మీలాంటి సెల్ఫిష్ పీపుల్ ని నేను ఎక్కడ చూడలేదు. మీరు చాలా వేస్ట్, మీరు అందరూ కూడా పచ్చి ఎదవల్లా ఉన్నారు. నువ్వు నీ స్వార్థం గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించవు. అందుకే అనుకుంటే అబిగైల్ నేను వదిలేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం నీ గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి అసలు ఒప్పుకోనని తనలో తనే సనుక్కుంటుంది. తిరిగి చూస్తే ఈ పాటికే బాయ్స్ అందరూ కూడా అథీనాని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి కూడా ఉంటారు. సారా అక్కడికి వచ్చి ఏంటే పిచ్చిదానిలాగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, పిచ్చిగానేం పట్టలేదు కదా అని అడుగుతుంది. తర్వాత రోజు అథీనా కారిడార్ లో నడుస్తూ ఉన్న టైంలో కెంజీ ఒక రోజ్ ఫ్లవర్ పట్టుకొని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వీడు నన్ను మళ్ళీ ఏడిపించడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టున్నాడని చాలా కోపంగా 2 అడుగులు ముందుకు వేస్తుందో లేదో క్లాస్ రూమ్ లోపల నుంచి అబిగైల్ బయటికి వస్తుంది. కెంజీ ఆ ఫ్లవర్ ని అబిగైల్ కి ఇస్తాడు. కానీ అబిగైల్ అతన్ని ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కెంజీ కూడా కొంచెం బాధపడి ఉంటాడు.
అక్కడి నుంచి సైలెంట్ గా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న ఎథీనాకి కెంజీ నిజంగానే ఆబిగల్ ని మళ్ళీ పొందడానికి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఆబిగల్ అతన్ని పట్టించుకోవట్లేదని కెంజీ పైన జాలి కలుగుతుంది. ఇలా వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న కెంజీ టెర్రస్ పైకి ఎక్కి సూసైడ్ చేసుకుంటా అని మన ఎథీనాని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. ఎథీనా ఏమో దాని గురించి ఆలోచించకుండా, ఒరే బుద్ధి లేదా నీకు, అక్కడి నుంచి నువ్వు దూకావంటే మహా అయితే నీ కాళ్ళు చేతులు మాత్రమే ఎరుగుతాయి, నువ్వు డైరెక్ట్ గా స్వర్గానికో నరకానికో వెళ్ళాలంటే ఇంకొంచెం ఎత్తైన బిల్డింగ్ నుంచి దూకాల్సి ఉంటుందని పిచ్చి దానిలాగా వాగుతుంది. సారా ఇంకా చుట్టూ ఉన్న కెంజీ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఏంటి ఈ పిల్ల అసలు ఏం మాట్లాడుతుంది, మనసు అనే ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఆర్గాన్ ని దేవుడు ఈ అమ్మాయికి ఇచ్చాడా లేదా అని ఆశ్చర్యపోతారు. ఆబిగల్ కూడా పరిగెత్తుకుంటూ ఆ స్పాట్ కి వచ్చేసి ఉంటుంది, కానీ కెంజీ మాత్రం ఇంకా ఎథీనా తన నకిలీ గర్ల్ ఫ్రెండ్ గా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు అతను 3 సంఖ్యలు లెక్క పెడతాడంట. 3 కౌంట్ చేసే లోపు ఎథీనా ఎస్ చెప్పలేదంటే అతను అక్కడి నుంచి దూకేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందరూ కూడా ఎథీనాని ఎస్ చెప్పు అని అడుగుతారు, కానీ ఎథీనా నో మాత్రమే చెప్దాం అనుకుంటుంది. కానీ 3, 2, 1 అనేసరికి ఎథీనా లోపల కూడా భయం మొదలవుతుంది. పాపం అతని పైన జాలి ఎప్పటి నుంచో కలుగుతూ ఉండడం వల్ల చాలా గట్టిగా ఎస్ అని అరిచేస్తుంది. నెక్స్ట్ డే నుంచి ఇంకా ఈ కెంజీ యొక్క ఫేక్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఎథీనాకి ప్రిన్సెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కెంజీ యొక్క రౌడీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఎథీనాకి బాడీ గార్డ్స్ గా మారిపోతారు. కెంజీ ఎథీనా దగ్గరికి వచ్చి తనకు ఒక టీ షర్ట్ ని ఇచ్చి చేంజ్ చేసుకోమని అడుగుతాడు. ఎందుకు, నేను వేసుకునే డ్రెస్ బాలేదా అని అడిగినప్పుడు, ఏంటి పాప నువ్వు మరి నేను వచ్చి చేంజ్ చేసేంత వరకు చేసుకొని అంటావా ఏంటి అని అడిగేసరికి ఇంకా ఎథీనా ఏం మాట్లాడలేకపోతుంది. రూమ్ లోపలికి వెళ్ళి ఆ టీ షర్ట్ ని అయితే వేసుకొని బయటకి వస్తుంది. అప్పుడే కెంజీ తన జాకెట్ ని ఇప్పుతాడు. లోపల తను అదే కపుల్ టీ షర్ట్ ని వేసుకొని ఉంటాడు. సో వీళ్ళు ఇప్పుడు కపుల్ టీ షర్ట్స్ ని వేసుకుని ఉంటారు కాబట్టి ఆబిగల్ వీళ్ళిద్దరిని చూసిందంటే జెలస్ ఫీల్ అవుతుందేమో అని ఇలా ట్రై చేస్తారు. కానీ పాపం మీ ఫేక్ కపుల్ యొక్క ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఆబిగల్ వాళ్ళిద్దరి పక్క నుంచి వెళ్ళినా సరే కనీసం వాళ్ళిద్దరి వైపు దేకను కూడా దేకకుండా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. పూల్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఆబిగల్ అక్కడికి రావడం చూసిన కెంజీ వెంటనే ఎథీనాని దగ్గరికి లాక్కొని ఆమెకి గేమ్ నేర్పించే డ్రామాని స్టార్ట్ చేస్తాడు. కానీ ఆబిగల్ వాళ్ళని చూడదు. కనీసం జెలస్ ఏమి ఫీల్ అవ్వకుండా అయితే అక్కడి నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కెంజీకి కోపం వచ్చి ఎథీనాని కొడతాడు. ఏ పిచ్చిదాని, అసలు నీకు యాక్టింగ్ కూడా చేయడం రావట్లేదు, ఆ అమ్మాయి మన ఇద్దరిని చూడని కూడా చూడట్లేదు, ఆ అమ్మాయి మనల్ని చూసేలా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అరుస్తాడు. వీళ్ళిద్దరూ చేస్తున్న ఈ మెలో డ్రామాలన్నిటి వల్ల ఆబిగల్ అయితే ఏమీ జెలస్ ఫీల్ అవ్వట్లేదు, కానీ కాలేజ్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా జెలస్ ఫీల్ అవుతున్నారు. అందుకే క్లాసెస్ పూర్తయిపోయిన తర్వాత రోడ్ పైన నడుస్తూ ఉన్న ఎథీనాని కార్తో గుద్దేలాగా దగ్గరికి వచ్చేస్తారు. దానివల్ల ఎథీనా చేతిలో ఇంచి పేపర్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. ఆ పేపర్స్ ని పిక్ చేస్తూ ఉన్నప్పుడు లూకస్ అని ఇంకొక అబ్బాయి అయితే ఇక్కడికి వస్తాడు. ఎథీనాకి ఆ పేపర్స్ అన్నిటిని కూడా పిక్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. ఇక్కడే లూకస్ ఇంకా ఎథీనా ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత రోజు కూడా అమ్మాయిలందరి పాగా ఇంకా చల్లారు లేనట్టు వచ్చి మన ఎథీనాని చాలా దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. వాలీబాల్ ని పట్టుకొని మన ఎథీనా మొహం మీద కొట్టడమే కాక తన్ని బూతులు తిట్టి పాపం మన ఎథీనాని చాలా ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి పరిగెత్తేలా చేస్తారు. ఎథీనా ఇప్పుడు తన మొహాన్ని కెంజీకి కూడా చూపించుకోలేకపోతుంది. ఏమైంది, నీకు ఈ గతి పట్టించింది ఎవరో చెప్పు, వాళ్ళ అంతు చూస్తా అని అన్నప్పుడు కొంతమంది అమ్మాయిలు మన ఇద్దరం నిజంగానే కపలేమో అనుకొని కొంచెం జెలస్ ఫీల్ అయ్యి ఇదంతా చేశారని అన్నప్పుడు, ఎవరు అమ్మాయిలు వాళ్ళ పేర్లు నాకు చెప్పు చాలు అని అనగానే, లేదు వాళ్ళ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు, నేను ఇంక ఇంటికి వెళ్తున్నాను, నాకు ఇక్కడ ఉండాలని లేదని అంటుంది. ఈ టైంలో మీ ఇంటికి వెళ్ళడం కన్నా మా ఇంటికి రావడమే కరెక్ట్ అని అంటాడు. కానీ ఎథీనా మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంకా కెంజీ ఎథీనాని ఎత్తుకొని మరి అతని కార్లో కూర్చోపెట్టి వాళ్ళ ఇంటికి తెప్పించుకుంటాడు. ఈ అవతారంలో మీ ఇంటికి వెళ్ళావంటే మీ నాన్న నా గురించి ఏమనుకుంటాడు, కనీసం బాయ్ ఫ్రెండ్ సరిగ్గా తన గర్ల్ ఫ్రెండ్ ని కూడా చూసుకోలేకపోతున్నాడేమో అని తప్పు ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకురావడమే కరెక్ట్ అని నాకు అనిపించింది, అందుకే ఎంత బరువు ఉన్నా సరే మోసుకొని ఎత్తుకొచ్చేసానని అంటాడు. ఓకే అలా చెప్పావు బానే ఉంది, మరి నన్ను ఈ అవతారంలో మీ ఇంటికి తీసుకొచ్చావు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ గెటప్ లో నన్ను చూసారంటే ఏమనుకుంటారు అన్నప్పుడు, మా ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటానని చెప్తాడు. విషయం ఏంటంటే కెంజీ వాళ్ళ అక్క చదువు పర్పస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ వర్క్ పర్పస్ కోసం వేరే ఊర్లో నివసిస్తూ ఉంది. వాళ్ళ నాన్న అయితే చిన్నప్పుడే అతన్ని వదిలేసి వేరొక అమ్మాయితో ఎఫర్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా అతనికి తెలియదు. ఇంకా ఇప్పుడేమో ఆబిగల్, తను చాలా ప్రేమించిన ఆబిగల్ కూడా అతనికి రీజన్ చెప్పకుండా మరి అతనితో బ్రేకప్ చేసేసుకుంది. కెంజీని అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అతనికి తోడుగా ఇప్పుడు ఈ పాయింట్లో ఎవ్వరూ కూడా లేరు. ఎంతైనా ఆబిగల్ చాలా లక్కీ. నువ్వు ఆబిగల్ని నిజంగా చాలా ఎక్కువగానే ప్రేమిస్తున్నావు, కానీ ఆ అమ్మాయి నిన్ను పాపం అర్థం చేసుకోలేకపోతుంది. నేను కనుక ఆబిగల్ ప్లేస్లో ఉన్నానంటే ఖచ్చితంగా ఈ పాటికి మళ్ళీ నీ ప్రేమలో పడిపోయి ఉండేదాన్ని అని ఒప్పేసుకుంటుంది కూడా. ఏంటి నిజంగా నా పోన్లే, ఒక్క అమ్మాయి అయినా నన్ను ఈ విషయంలో నమ్ముతుంది అని అనేసరికి ఎథీనా వెంటనే మాట మార్చేస్తుంది. ఆహా లేదు నువ్వు ఆల్రెడీ ఒకసారి చెప్పేశావు కాబట్టి ఇంకెన్నిసార్లు ప్లేట్ తిప్పినా సరే ఫస్ట్ టైం చెప్పింది నేను నిజమని నమ్ముతాను, ఇప్పటికన్నా నన్ను ఒక అమ్మాయి నమ్ముతుందన్న హ్యాపీ ఫీలింగ్ నాలో ఉందిలే, థ్యాంక్ యూ అని అంటాడు. ఎథీనాకి తగిలిన దెబ్బలన్నిటికీ కూడా ఐస్ ప్యాక్ ని పెడతాడు. తర్వాత రోజు ఎథీనాని సెలూన్ కి తీసుకొని వెళ్ళి తనకు ఒక మంచి మేక్ ఓవర్ ని కూడా ఇప్పిస్తాడు. ఎథీనా చేంజ్ అయిన లుక్
లుక్ని చూసిన తర్వాత కెంజీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నోరెళ్ళ పెట్టి అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే మాట మార్చేసి సర్లే ఈ బట్టలు వేసుకో, ఇంకొంచెం బాగుంటావు అనుకుంటా, ఇప్పటికైతే నాకు నీలో ఏం చేంజ్ కనబడలేదని ఒక అబద్ధాన్ని అయితే చెప్తాడు. ఓహో సార్ గారు ఇంకా షో తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటా, ఇందాకడే నేను ఆల్రెడీ నీ రియాక్షన్ని చూసేశాను, నోరెళ్ళబెట్టి కప్పలాగా నా వైపే చూసావు కదా, మళ్ళీ ఇప్పుడు మాట మార్చేస్తున్నావు, సర్లే ఏదో ఒక డ్రెస్ తెచ్చావు కదా వేసుకుంటా అని ఆ డ్రెస్ని వేసుకోవడానికి వెళ్ళిపోతుంది. కెంజీ మేక్ ఓవర్ అయిపోయిన తర్వాత ఎథీనాని కాలేజ్కి తన కార్లో తీసుకొని వచ్చేస్తాడు. ఎథీనా ఎలాంటి స్పెక్ట్స్ అయితే పెట్టుకుంటుందో కెంజీ అచ్చం అలాంటి స్పెక్టాకిల్స్ ని కొనుక్కొని పెట్టుకొని ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరి చేతుల్ని ఒకరు చాలా టైట్ గా పట్టుకొని కాలేజ్లో నడుస్తూ ఉన్నప్పుడు జనాలందరూ కూడా చూసి గుసగుసలాడుకోవడం మొదలు పెడతారు. కెంజీ ఫ్రెండ్స్ అందరూ కూడా కెంజీ విషయంలో కొంచెం హ్యాపీగానే ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు ఇదంతా ఫేక్ అని, అయినా కూడా బయటికి ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కెంజీ ఫ్రెండ్స్ అంతా కూడా ఎథీనాని నిన్న ఏడిపించిన అమ్మాయిలందరినీ కూడా పట్టేసుకుంటారు. వాళ్ళందరినీ ఇప్పుడు లైన్లో నుంచో పెట్టి ఎథీనాకి సారీ చెప్పిస్తారు. కెంజీ వాళ్ళందరికీ ఒక ఫైనల్ వార్నింగ్ ని ఇస్తాడు. నెక్స్ట్ టైం నుంచి నా గర్ల్ ఫ్రెండ్తో అస్సలు పెట్టుకోవద్దు, నా గర్ల్ ఫ్రెండ్తో నేనున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా ఏమైనా చేయడానికి ట్రై చేశారంటే వాళ్ళ అంతు చూస్తానని అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇస్తాడు. ఆబిగైల్ కూడా ఇక్కడే నుంచొని ఈ సీన్ మొత్తాన్ని చూస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటా కెంజీ ఆబిగైల్ గురించి ఇంత కేరింగ్ గా అంతమంది ముందు అంత ప్రౌడ్గా మాట్లాడేసరికి ఆబిగైల్లో కొంచెం జెలస్ స్టార్ట్ అవుతుంది. కానీ అది బయటికి మాత్రం తను చూపించట్లేదు. కెంజీ బాల్ని ఎథీనా చేతిలో పెట్టి వాళ్ళంతా కూడా నిన్న ఎలా కొట్టారో అచ్చం అలానే వాళ్ళ మొహాల్ని పగలు కొట్టమని ఇస్తాడు. కానీ మన ఎథీనా సాఫ్ట్ ఇంకా కైండ్ హార్టెడ్ అమ్మాయి కాబట్టి ఆ బాల్స్ ని కింద పడేసి ఆ అమ్మాయిని ఏమి చేయకుండానే వదిలేస్తుంది. కెంజీ ఎథీనా చేసిన ఈ మంచి పని వల్ల చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి సేఫ్ గా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతమంది ముందు వీళ్ళిద్దరూ ఇలా లవ్వీ డవ్వీ కపుల్ లాగా కనిపిస్తూ ఉండడంతో ఆబిగైల్ లోపల కొంచెం బ్యాడ్ గా అయితే ఫీల్ అవుతుంది. కెంజీ ఒక బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఎథీనా అక్కడికి వచ్చి కెంజీని చీర్ చేసేలా గో సెక్సీ గో సెక్సీ గో సెక్సీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇది చూసిన కెంజీ ఇంకా ఫుల్ గా రెచ్చిపోయి గోల్స్ అన్నిటిని కూడా బాస్కెట్ లోకి కరెక్ట్ గా విసరగలుగుతాడు. పాప పాత్రలో నటించమంటే ఏకంగా జీవించేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరూ నిజమైన కపులేని నమ్మేస్తారు. ఆఖరికి ఆబిగైల్ కూడా ఈ విషయాన్ని నమ్మేలా చేస్తారు. కెంజీ మ్యాచ్ విన్ అవుతాడు. గేమ్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఎథీనా దగ్గరికి వచ్చి ఎథీనాని గాల్లోకి ఎత్తుతాడు. ఇదంతా ఆబిగైల్ చూడలేకపోతుంది కాబట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయినా సరే కెంజీ ఎథీనాని ఇంకా కిందకి దించకపోయేసరికి ఎథీనా ఫ్రెండ్స్ ఆరా అక్కడికి వచ్చి ఆబిగైల్ వెళ్ళిపోయి గంట అయింది, ఇంకా నువ్వు ఎథీనాని ఇలానే పట్టుకొని ఉంటావా, ఇంకెంతసేపు మా ఎథీనాని దించకుండా ఇలానే ఉంచుతావని అన్నప్పుడు కెంజీ ఎథీనాని కిందకి దించేస్తాడు. బయటికి వచ్చిన తర్వాత కెంజీ ఖచ్చితంగా ఇవాళ ఆబిగైల్ మన ఇద్దరిని చూసి జెలస్ ఫీల్ అయి ఉంటుంది, తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చేస్తుంది కదా అని అడుగుతాడు. ఇదంతా వింటున్న ఎథీనా కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ పాటికి తను కెంజీని ఇష్టపడడం మొదలు పెట్టేసి ఉంటుంది కాబట్టి. సారా ఇది మొత్తాన్ని చూసి విషయం అర్థం చేసుకుంటుంది కాబట్టి ఎథీనాని వెంటనే అక్కడి నుంచి పక్కకి తీసుకొని వెళ్ళిపోయి నువ్వు జస్ట్ నటిస్తున్నావు మాత్రమే, నటనని యాక్టింగ్ వరకు ఉంచు, నువ్వు నిజంగా ప్రేమలో మాత్రం పడద్దని సజెస్ట్ చేస్తుంది. సాయంత్రం కెంజీ ఇంకా ఎథీనా వీళ్ళిద్దరూ క్లబ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆబిగైల్ యొక్క న్యూ బాయ్ ఫ్రెండ్ అయిన లూకస్ ని చూస్తారు. లూకస్ అదే అబ్బాయి ఎవరైతే ఆ రోజు కొంతమంది అమ్మాయిలు వచ్చి మన ఎథీనాని ఏడిపిస్తూ తన చేతిలో ఉన్న పేపర్స్ అన్నిటిని కింద పడిపోయేలా చేసినప్పుడు అతను వెళ్ళి ఆ పేపర్స్ ని పిక్ చేసి ఎథీనాకి హెల్ప్ చేసి ఎథీనాకి న్యూ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. వాడే లూకస్ అయి ఉంటాడు. ఎథీనా వెంటనే లూకస్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అతనికి హాయ్ అని చెప్పి పలకరిస్తుందో లేదో కెంజీ చాలా కోపంగా వచ్చి లూకస్ చెంప పగలగొడతాడు. వాళ్ళిద్దరికి మధ్యన ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కెంజీ ముందు నుంచి భావిస్తూ ఉన్నాడు ఈ లూకస్ వల్లే తనకి ఇంకా ఆబిగైల్ కి మధ్యన గొడవలైని ఆబిగైల్ ని అతనికి దూరం చేసింది లూకసే అని. అందుకే లూకస్ అంటే కెంజీకి అస్సలు నచ్చడు. ఎథీనా కెంజీ ఫేస్ కి ఐస్ ప్యాక్ పెడుతూ నువ్వు అలా గొడవలోకి దిగద్దు ప్లీజ్, నాకు చాలా భయమేస్తుందని చెప్తుంది. సరే అయితే నువ్వు లూకస్తో మాట్లాడినని నాకు ప్రామిస్ చేయి, ఇంకా నేను ఎప్పుడు కూడా గొడవలోకి దిగనని ప్రామిస్ చేస్తాను ఒక ఫిట్టింగ్ అయితే పెడతాడు. ఎథీనా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎథీనాని అడుగుతాడు నువ్వు నీ కండిషన్ గురించి కెంజీకి చెప్పావా లేదా అని. లేదు నాన్న ఇంకా చెప్పలేదు, అయినా దాని గురించి కెంజీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నానని ఎథీనా సమాధానం ఇస్తుంది. తర్వాత రోజు ఎథీనా కాలేజ్కి రాకపోవడంతో కెంజీ చాలా లోన్లీగా ఫీల్ అవుతాడు. అతను ఎథీనాని మిస్ అవుతూ ఉన్నాడు కాబట్టి కంటిన్యూస్గా బోల్డ్ అని మెసేజ్లు కాల్ చేస్తాడు. కానీ అటు సైడ్ నుంచి ఎథీనా ఎటువంటి రిప్లై ఇవ్వదు. ఎథీనా బెస్ట్ ఫ్రెండ్ అయిన సారాని కూడా వెళ్ళి అడుగుతాడు కానీ సారా తనకి ఏమీ తెలియదని ఒక అబద్ధాన్ని చెప్పి ఉంటుంది. ఎందుకంటే ఎథీనా తన గురించి అన్ని విషయాల్ని సారాకి షేర్ చేసుకొని ఉంటుంది. సారాకి మాత్రం ఈ విషయాల్ని ఎవరితో షేర్ చేయొద్దని ఒక ప్రామిస్ తీసుకొని ఉంటుంది. ఇక్కడే మనకి ఈ మూవీలో ఉన్న ఫస్ట్ ట్విస్ట్ని రివీల్ చేస్తారు. యాక్చువల్గా మన ఎథీనాకి సివియర్ హార్ట్ డిసీజ్ ఉందంట. ఎథీనా యొక్క బాడీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఆర్ ఒకరితో ప్రేమలో పడినా లేకపోతే తనకి ఎప్పుడన్నా ఇరిటేషన్
ఆర్ ఫ్రస్ట్రేషన్ వచ్చినా సరే ఇలాంటి హై ఫీలింగ్స్ వల్ల ఎథీనా యొక్క హార్ట్ రేట్ చాలా వేగంగా కొట్టుకొని తన హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా జరగచ్చు. ఫ్యామిలీ డాక్టర్ అన్స్టేబుల్ గా ఉన్న ఎథీనా దగ్గరికి వచ్చి ఒక ఇంజెక్షన్ అయితే వేస్తుంది. దానివల్ల కాసేపటికి ఎథీనా పరిస్థితి కొంచెం నార్మల్ అయితే అవుతుంది. తను స్టేబుల్ అయిపోతుంది. డాక్టర్ ఎథీనా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, మీ అమ్మాయి హార్ట్ కండిషన్ చాలా సివియర్ పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన్ని కాలేజ్కి పంపించడం రైట్ డెసిషన్ కాదని, అక్కడికి వెళ్ళిందంటే తను చాలా ఎమోషన్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ తన హార్ట్కి అసలు మంచిది కాదు. నేను ముందు చెప్పినా మీరు నా మాటల్ని అసలు వినిపించుకోలేదు. నాకు కూడా అర్థమవుతుంది, ఒక తండ్రిగా మీరు మీ కూతురికి నార్మల్ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే స్కూల్కి ఇంకా కాలేజ్కి పంపిస్తూ తన్ని చదివిస్తూ ఉన్నారు. చదువు ఇంపార్టెంట్ కాదు, కానీ తన హెల్త్ ఇంపార్టెంట్. మీరు కాలేజ్కి పంపించారంటే మీ అమ్మాయి ఎక్కువ కాలం బ్రతకదు. ఇది నేను ఇస్తున్న గ్యారంటీ అని అంటుంది. ఎథీనా అందరు అమ్మాయిలాగా నార్మల్ లైఫ్ని జీవించే అవకాశమే లేదు. తను ఇంట్లో ఉంటేనే ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఇదే నా మాట. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను. మీరు ఒక తండ్రిగా ఆలోచించకుండా ఒక మనిషిలాగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా ఇన్ని రోజులు నాటకం ఆడి ఆడి ఎథీనా నిజంగానే కెంజీతో ప్రేమలో పడిపోయి ఉంటుంది. ఇదే విషయాన్ని కెంజీకి చెప్పడానికి ట్రై చేస్తూ, ఇకపై నుంచి మన ఇద్దరి యొక్క ఈ ఫేక్ రిలేషన్షిప్ని నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఇకపై నుంచి నేను దీన్ని రియల్గా మార్చాలనుకుంటున్నాను. నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడడం మొదలు పెట్టానని అతనికి ప్రపోజ్ చేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, నేను కూడా ఇన్ని రోజులు నాటకం మాత్రమే ఆడుతున్నాను అనుకుంటున్నావా? లేదు, నాకు కూడా నువ్వంటే ఇష్టం. ఇది ఎప్పటి నుంచో నాకు నా మనసు చెప్తుంది, కానీ బ్రెయిన్ మాత్రం ఇవాళే మాట్లాడనిచ్చింది అని అంటాడు. వీళ్ళిద్దరి యొక్క రియల్ రిలేషన్షిప్ స్టార్ట్ అవబోతుంది. కానీ ఎథీనాకి ఈ టైంలోనే తన యొక్క హార్ట్ కండిషన్ గురించి గుర్తొచ్చి, ఒకవేళ మన ఇద్దరం ప్రేమలో పడ్డామంటే ఫ్యూచర్లో మన ఇద్దరం కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది. దీనికి నువ్వు రెడీనా అని అడుగుతుంది. హర్ట్ అవడమా? ఎన్నిసార్లు హర్ట్ అవ్వలేదు. ఆల్రెడీ అబిగైల్ వల్ల ఒకసారి నా మనసు విరిగిపోయింది కదా. ఇంకా నేను ఎన్నిసార్లు హర్ట్ అయినా సరే చాలా నిలకడగా ఉండడానికి ట్రై చేస్తాను. అయినా ప్రేమలో ఇదంతా కామన్ కదా. నువ్వు ఇంకా రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వకముందే ఎందుకు ఇలాంటి మాటలని మాట్లాడుతున్నావు? ఇవాటి నుంచి మనం ఆఫీషియల్ కపుల్ అని అనౌన్స్ చేస్తాడు. ఎథీనా తన హార్ట్ కండిషన్ గురించి అతనికి చెప్పే అవకాశాన్ని పొందలేదు. తన నోటి నుంచి మాట కూడా రావట్లేదు. తన కళ్ళంట నీళ్ళే వచ్చేస్తూ ఉన్నాయి. అతనైతే ఎథీనాని గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రెసెంట్ లో కెనెత్ ఇంకా ఈ స్టోరీని ఇక్కడితో ఆపేయమని, అతనికి ఇంకా ఫర్దర్ స్టోరీ వినాలని లేదని కెల్లీతో గొడవ పడతాడు. కెల్లీ కూడా గొడవ పడుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరి గొడవ వల్ల కండక్టర్ వాళ్ళిద్దరిని బస్ నుంచి కిందకి దింపేస్తాడు. వాళ్ళిద్దరూ రోడ్ పైన నడుస్తూ ఉన్నప్పుడు కెల్లీ కెనెత్ని అడుగుతుంది, నేను అర్జెంట్గా మా ఆంటీతో మీ నాన్నని ఒకసారి కలుపించాలనుకుంటున్నాను. దీనికి నువ్వే నాకు హెల్ప్ చేయాలని అడిగింది. ఏంటి, నువ్వు మీ ఆంటీ గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడవా? మా అమ్మ మీ ఆంటీ వాళ్ళే అనుకుంటా పెళ్ళైన తర్వాత రోజు నుంచి ఏడుస్తూనే ఉంది ప్రతిరోజు. మా నాన్న ఏ రోజు మా అమ్మని ప్రేమించిందే లేదు. నాకు తెలిసి మీ ఆంటీతో ప్రేమలో పడ్డం వల్లే అనుకుంటా మా నాన్న సరైన ప్రేమని మా అమ్మకి పంచలేకపోయాడు. దీనిలో మీ ఆంటీ తప్పు కూడా ఏమీ లేదని నాకు అర్థమవుతుంది. తప్పంతా నేనే చేశాను. మా నాన్నని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. మా నాన్న గురించి చాలా తప్పుగా మాట్లాడాను. మా నాన్న చనిపోతే బాగుండని అనవసరంగా కోరుకున్నాను. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో నాకు చాలా టెన్షన్ పెరిగిపోతుందని కెనెత్ బాధపడడం మొదలు పెడతాడు. కెనెత్ ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న వాళ్ళ నాన్నని కలిసి అతనికి సారీ చెప్పాలనుకుంటూ ఉన్నట్టుగా కెల్లీ అర్థం చేసుకుంటుంది. వాళ్ళ ఆంటీతో కెంజీని కలిపించే కన్నా ముందే కెనెత్ని ఒకసారి కెంజీతో కలిపిస్తే బెటర్ అని తను భావిస్తుంది. కాబట్టి వాళ్ళు దారిన పోయే ఒక వెహికల్ని ఆపి లిఫ్ట్ని తీసుకుంటారు. కెంజీ అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్ వరకు వెళ్ళడానికి వాళ్ళ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తారు. కెంజీ ఇంకా ఎథీనా రియల్ కపుల్ అయిపోవడం వల్ల కెంజీ తన హెయిర్ కట్ని చేయించుకొని నెక్స్ట్ డే కాలేజ్కి అయితే వచ్చి ఎథీనాకి సర్ప్రైజ్ ఇస్తాడు. కెంజీ యొక్క న్యూ లుక్ని చూసిన తర్వాత ఎథీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కెంజీ అథీనాని ఫోటో బూత్కి తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా క్యూట్ ఫొటోస్ బోల్డ్ అని దిగుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ క్లబ్కో పబ్కో ఎక్కడికో వెళ్ళి సరదాగా బోల్డ్ అంతసేపు డాన్స్ కూడా వేసి బాగా ఎంజాయ్ చేస్తారు. గైస్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలా, కెంజీ ఇంకా కెనెత్ యొక్క రోల్ డానియల్ అనే ఒక యాక్టర్ ప్లే చేశాడు. కెల్లీ ఇంకా ఎథీనా యొక్క రోల్ క్యాథరిన్ అనే ఒక యాక్ట్రెస్ ప్లే చేసింది. అవును, ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ ని ప్లే చేస్తూ ఉన్నారు. గెటప్స్ కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల చాలా మంది నోటీస్ చేసి ఉండకపోవచ్చు. నోటీస్ చేస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. అంతేకాకుండా వీళ్ళు ఈ డ్రామాలో డబుల్ యాక్షన్ ప్లే చేయడమే కాక రియల్ లైఫ్లో కూడా వీళ్ళిద్దరూ రియల్ కపుల్ అంట. వీళ్ళిద్దరూ 2012 నుంచి ఇప్పటి వరకు వితౌట్ ఎనీ బ్రేకప్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్కి వచ్చేద్దాం. కెంజీ ఎథీనాని ఒక వాల్కేనో ఉన్న ప్లేస్కి తీసుకొని వస్తాడు. ఈ ప్లేస్ని చూడాలని ఎథీనా ఎప్పటి నుంచో కూడా కోరుకుంటూ ఉంది. ఆఖరికి తను చూసేస్తుంది. కెంజీ ఇక్కడ ఎథీనాతో చెప్తాడు, నెక్స్ట్ ఇయర్ మనం ఈ టైంకి ఇదే ప్లేస్కి వద్దాము. ఇదే వాల్కేనోని సాక్షిగా భావించి మన ఎంగేజ్మెంట్ని ఇక్కడ చేసుకుందామని. కెంజీ ఏమో అథీనాతో కలిసి జీవించే ఆ ఫ్యూచర్ గురించి అప్పుడే కలలు కండం మొదలు పెట్టేస్తాడు.
కానీ అథీనా తన హార్ట్ కండిషన్ గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించలేకపోతుంది. అసలు తను ఎన్ని రోజులు బ్రతుకుతుందనే విషయం కూడా తనకి తెలీదు. అథీనా యొక్క హెల్త్ కండిషన్ నిదానంగా డిగ్రేడ్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళ నాన్న అథీనాని తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసేసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అథీనా అతనికి అర్థమయ్యేలా చెప్తుంది, నాన్న అమ్మ మీరందరూ నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నారో నేను కూడా నా బాయ్ ఫ్రెండ్ని అలానే ప్రేమిస్తున్నాను. లవ్ అనే ఒక స్పెషల్ ఫీలింగ్ వల్ల కూడా నాకు ఎమోషనల్ స్ట్రెస్ కలుగుతుందంటే నేను ఎన్ని రోజులు మీతో ప్రేమగానే ఉన్నాను కదా, నాకేమీ కాలేదు నాన్న. నా బాయ్ ఫ్రెండ్ వల్ల నా ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నానని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కన్విన్స్ చేస్తుంది. ప్రెసెంట్లో కెల్లీ ఇంకా కెనెత్ ఇద్దరు కూడా వాళ్ళు రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేస్తారు. అక్కడ చర్చ్కి వెళ్ళి కెంజీకి ఏమీ కాకూడదు, హాస్పిటల్లో అతనికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి నయమైపోయేలా చేయాలని ప్రార్థిస్తారు. కెనెత్ తర్వాత స్టోరీని తెలుసుకోవాలనుకుంటాడు కానీ కెల్లీకి కూడా ఇక్కడ వరకే స్టోరీ తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా వాళ్ళ ఆంటీ తనకి చెప్పలేదంట. అందువల్ల ఇప్పుడు వీళ్ళిద్దరూ నెక్స్ట్ స్టోరీని ఎలా తెలుసుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. కెనెత్కి లూకస్ నుంచి కాల్ అయితే వస్తుంది. లూకస్కి కెంజీ ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడన్న విషయం తెలుసు కాబట్టి కెనెత్ని ఇప్పుడు పిక్ చేసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. కానీ కెనెత్ బ్రెయిన్లో ఇప్పుడు చాలా క్వశ్చన్స్ తిరుగుతూ ఉన్నాయి. అసలు మా నాన్న కెంజీ ఇంకా అథీనా వీళ్ళిద్దరూ ఇంతలాగా ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారు, మా నాన్న ఎలా ఆబిగల్ని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఎలా కనగలిగారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ లూకస్ అంకుల్ మీకు తెలుసని అనుకుంటున్నాను, దయచేసి మాకు చెప్పండి అని అడుగుతారు. లూకస్కి కూడా తర్వాత ఏం జరిగిందనే స్టోరీ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరికి నెక్స్ట్ ఫర్దర్ స్టోరీని చెప్పడం మొదలు పెట్టాడు. కాలేజ్కి ఆ రోజు కెంజీ వచ్చి ఉండడు. ఎథీనా కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది. సాయంత్రం ఎథీనాని పిక్ చేసుకోవడానికి లూకస్ అయితే వస్తాడు. ఎథీనాని ఒక హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. ఇక్కడ సెకండ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్గా అబిగైల్ కూడా ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ వల్ల సఫర్ అవుతుంది. తను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క 3rd స్టేజ్లో ఉందంట. అదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్, చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. అబిగైల్కి ఉన్న ఈ హెల్త్ కండిషన్ వల్లే తను కెంజీకి బ్రేకప్ చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ తనకేమన్నా అయినా కెంజీ జీవితాంతం తన్ని తలుచుకొని బాధపడకూడదని ఈమె అనుకుంది. కాబట్టి అబిగైల్ ఎప్పుడు కూడా కెంజీ సంతోషంగా ఉండాలి, అతని లైఫ్లో మూవ్ అయిపోవాలని కోరుకుంది. కెంజీ ఇంకా అథీనా తన కళ్ళ ముందే అలా క్లోజ్గా తిరుగుతూ ఉన్నప్పుడు అబిగైల్ లోపల చాలా బాధపడింది. కానీ ఏ రోజు అది తన మొహంలో బయటకైతే ఎక్స్ప్రెస్ చేయలేదు. మెలకు వచ్చిన తర్వాత అబిగైల్ కొంచెం ఎమోషనల్ అయి, నేను లేకపోయినా సరే కెంజీ నీతో ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగానే ఉన్నాడు, ఒకవేళ ఫ్యూచర్లో నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయినా సరే నువ్వు కెంజీని హ్యాపీగా చూసుకుంటావని నమ్ముతున్నాను, అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకో అని అడుగుతుంది. అబిగైల్ వాళ్ళ మమ్మీ కెంజీని ఇప్పుడు హాస్పిటల్కి పిలిపించి ఉంటుంది. కెంజీకి కూడా అబిగైల్ యొక్క హెల్త్ కండిషన్ గురించి ఆఖరికి తెలిసిపోతుంది. రానున్న కొన్ని రోజుల్లో అబిగైల్ ఒకవేళ తనకి నచ్చిన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసిందంటే తను ఇంకొన్ని రోజులు ఎక్కువగా బ్రతికే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారని అబిగైల్ వాళ్ళ మమ్మీ అయితే కెంజీకి చెప్తుంది. ఇప్పుడు తన కూతురు యొక్క జీవన రేఖని ఎక్స్టెండ్ చేయగలిగే పవర్ ఒకే ఒక పర్సన్ దగ్గర ఉంది, అది నువ్వే కెంజీ. నువ్వు నా కూతురుతో కనుక ఇంకొన్ని రోజులు టైం స్పెండ్ చేసావంటే అది ఇంకొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతుంది. నేను కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాను, అది నాకు అంత తొందరగా దూరం అయిపోవడం నేను అసలు కోరుకోవట్లేదని ఆవిడ కూడా కొంచెం ఎమోషనల్గా మాట్లాడడంతో కెంజీ ఆవిడ మాటలకి ఒప్పుకోవాలా లేదా అని ఆలోచించడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఈ పాటికి అతను ఎథీనాతో ప్రేమలో పడ్డాడు కాబట్టి ఎథీనాకి సడన్గా బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుందని అబిగైల్తో మళ్ళీ ప్రేమలో పడలేడు కదా. హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి వచ్చిన ఎథీనా అబిగైల్ యొక్క కండిషన్ని తెలుసుకొని చాలా అంటే చాలా ఎక్కువగా ఏడుస్తుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన కెంజీ కూడా ఎథీనాని చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎథీనా కెంజీని అడుగుతుంది, ఇంకా మన రిలేషన్షిప్ ఇంతటితో ఎండ్ చేసేసుకుందాము, నువ్వు అబిగైల్తో ఉండడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను, దయచేసి నాకు బ్రేకప్ చెప్పేవా అని. కానీ కెంజీ ఒప్పుకోకపోవడంతో ఎథీనా అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కెంజీ చాలా స్పీడ్గా వచ్చి ఎథీనాని వెనక నుంచి హక్ చేసుకుంటారు. ఇద్దరు కూడా ఏడుపుని అస్సలు ఆపుకోలేకపోతారు. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోతారు. నువ్వు నాకు దూరం అయిపోవాలనుకుంటున్నావా, ఎందుకు నాతో బ్రేకప్ చెప్పించుకోవాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు నీ అవసరం నా దగ్గర కన్నా అబిగైల్ దగ్గర ఎక్కువ ఉంది, అందుకే నువ్వు ఒకవేళ ఇప్పుడు నాకు కొంచెం దూరం అయ్యి అబిగైల్కి దగ్గర అయ్యావంటే అక్కడ అమ్మాయి యొక్క లైఫ్ లైన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి నాకు అదే బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. మన లవ్ ఇంకా రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేయడం వల్ల ఒక అమ్మాయి ఆయుష్ పెరుగుతుందంటే అంతకన్నా మంచి పని ఇంకేముంటుంది చెప్పు అని అన్నా సరే కెంజీ ఈ మాటలన్నిటికీ అస్సలు ఒప్పుకునేలానే కనిపించట్లేదు. కెంజీ ఎథీనాకి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఎథీనా కూడా ఏడుపుని ఆపుకోలేక ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. ఎథీనా ఇంకా డెసిషన్ని తీసేసుకొని ఉంటుంది. థ్యాంక్ యూ కెంజీ, 2 months 2 weeks 3 days 10 hours 57 minutes నాతో కలిసి టైం స్పెండ్ చేసినందుకు, నీతో స్పెండ్ చేసిన ఆ టైంని నేను నా జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోను, లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను. అలా అని వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. అబిగైల్ కోసం వాళ్ళ లవ్ లైఫ్ని సాక్రిఫైస్ చేసేస్తారు. అదే కెంజీ ఇంకా ఎథీనాల లాస్ట్ మీటింగ్. ఆ తర్వాత ఎథీనా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అబ్రాడ్కి వెళ్ళిపోయి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కెంజీకి ఇంకా అబిగైల్కి పెళ్ళైన తర్వాత
అబిగైల్కి ఈ కెనెత్ అనే ఒక కొడుకు పుడతాడు. ప్రెసెంట్లో కెల్లీకి ఈ ఎండింగ్ అస్సలు నచ్చలేదు. మా ఆంటీకి కూడా ఒంట్లో బాగాలేదు కదా, మా ఆంటీ యొక్క హార్ట్ కండిషన్ కూడా చాలా సివియర్గానే ఉంది కదా, ఆంటీ ఒక్కసారి కూడా ఎందుకు కెంజీ అంకుల్కి ఈ విషయాన్ని చెప్పలేదని అన్నప్పుడు కెనెత్ తన నోటితో మీ ఆంటీ మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసింది, నేను స్టార్టింగ్ నుంచి మీ ఆంటీని తప్పు ఉద్దేశంలోనే చూశాను, కానీ ఇప్పుడు నాదే తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది, మీ ఆంటీ ఎథీనా ఎంతైనా చాలా మంచిది, అంత గొప్ప సాక్రిఫైస్ని చేయగలిగిందంటే నిజంగా చాలా గ్రేట్ అని ఒప్పుకుంటాడు. అదే టైంకి కెల్లీకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాల్ అయితే వస్తుంది దట్ అథీనాకి సడన్గా హార్ట్ అటాక్ అయ్యిందని, దానివల్ల ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఇప్పుడు కెల్లీ కంగారు పడి అర్జెంట్గా కార్ డైరెక్షన్ని తిప్పమని వాళ్ళ ఆంటీ ఉన్న హాస్పిటల్కి వెళ్దామని అడుగుతుంది. సో కార్ నుంచి కెనెత్ అయితే దిగిపోతాడు. లూకస్ని అడిగి వాళ్ళ నాన్న ఇప్పుడు ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడన్న ఆ అడ్రస్ని కనుక్కున్న తర్వాత లూకస్ని కెల్లీతో ఇచ్చి పంపిస్తాడు. మీరిద్దరూ కలిసి ఆంటీని చూడడానికి వెళ్ళండి, నేను మా నాన్నని కలిసిన తర్వాత ఖచ్చితంగా నాన్నని ఆంటీతో కలిపించడానికి ఆ హాస్పిటల్కి తీసుకువస్తాను, ఇది నా గ్యారంటీ అని కెల్లీకి ప్రామిస్ చేస్తాడు. కొంచెం ఎమోషనల్ అయిన కెల్లీ చాలా వేగంగా వచ్చి కెనెత్ని గట్టిగా హగ్ చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది. కెనెత్ ఆఖరికి వాళ్ళ నాన్నని కలుస్తాడు. ఆ హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న కెంజీ కెనెత్ కోసం ఒక లెటర్ని అయితే రాసి పెడతాడు. ఆ లెటర్ని చదువుతూ ఉన్న కెనెత్ ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఆ లెటర్లో వాళ్ళ నాన్న ఇలా రాస్తాడు, నువ్వు నన్ను ఎథీనా గురించి అడిగావు కదరా, ఎథీనా గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే అవుతుంది, తను మీ అమ్మ కోసం చేసిన త్యాగం అంత ఇంత కాదు, ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించిన నన్ను ఇంకా నా ప్రేమని కూడా సాక్రిఫైస్ చేసేసింది, అందుకే ఇప్పుడు నేను కూడా ఇంకా అథీనా గురించి పూర్తిగా మర్చిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను ఎప్పుడు సూదిలాగా గుచ్చే మాటలతో పొడుస్తూనే ఉంటావు, ఇంకా అథీనా యొక్క జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ ప్లేస్లోనే తగలపెట్టడానికి ఇక్కడికి వచ్చాను, ఈ ప్లేస్ ఇంకేదో కాదు, అథీనా ఇంకా కెంజీ అప్పట్లో వాల్కెనోని చూడడానికి వచ్చి ఉంటారు కదా, అదే ప్లేస్ అయి ఉంటుంది, అంటే వాళ్ళు ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందాం అనుకున్నారు, కానీ ఇప్పుడు కెంజీ అథీనా యొక్క జ్ఞాపకాల్ని చెరిపేయడానికి ఈ ప్లేస్కి వద్దాం అనుకున్నాడు. కెనెత్ వాళ్ళ నాన్న ఏమనుకుంటే ఇంకేదో జరిగింది, అసలు వాళ్ళ నాన్నకి ఈ గతి పట్టుండకూడదని కొంచెం బాధగా ఫీల్ అవుతాడు. కానీ కెంజీ మాత్రం కెనెత్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన లైఫ్ మొత్తము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందని రాస్తాడు. ఇంకా తను ప్రతిసారి అబిగైల్ని ఏమీ ప్రేమించకుండా లేడు, అబిగైల్ని చాలా ప్రేమగా ఇంకా జాగ్రత్తగానే చూసుకుంటూ వచ్చాడు. నువ్వు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మ క్యాన్సర్ యొక్క 3rd స్టేజ్ని దాటేయడం వల్లే చనిపోయింది, అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డానని, నా లైఫ్లో నీకన్నా ఇంపార్టెంట్ ఇంకెవ్వరూ కాదు, అందరికన్నా నా కొడుకే నాకు చాలా ముఖ్యమని రాసి ఆ లెటర్ని ఎండ్ చేస్తాడు. కెంజీ మెలకులోకి రాగానే కెనెత్ వాళ్ళ నాన్నని చాలా పెద్ద సారీ అయితే అడుగుతాడు. ఇన్ని రోజులుగా వాళ్ళ నాన్నతో చాలా రూడ్గా మాట్లాడినందుకు క్షమించమని, ఇంకెప్పుడు కూడా వాళ్ళ నాన్నతో అంత పొగరుగా మాట్లాడనని వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడు. కెంజీ కూడా తన కొడుకు ఇప్పటికన్నా తన్ని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత కెనెత్ వాళ్ళ నాన్నని తన పాత ఫ్రెండ్స్ అందరితో కలిపించడానికి అయితే ఒక ఇంటికి తీసుకొని వస్తాడు. కెంజీ తన పాత గ్యాంగ్స్టర్ ఫ్రెండ్స్ అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది. కెల్లీ వాళ్ళ ఆంటీ ఎథీనాని వీల్ చైర్లో కూర్చోపెట్టి బయటికి తీసుకొని వస్తుంది. ఒకటా రెండా దగ్గరగా 20 సంవత్సరాల తర్వాత ఒకరిని ఒకరు చూసుకోవడంతో కెంజీ ఇంకా ఎథీనా ఇద్దరు కూడా చాలా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇద్దరి కళ్ళమ్మట నీళ్ళు అస్సలు ఆగట్లేదు. కళ్ళమ్మట వాళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా ఉన్నావు ఎథీనా అని కెంజీ అడిగినప్పుడు గ్యాంగ్స్టర్ నువ్వు ఇంకా మారలేదా అని అంటుంది. ఎథీనా ఫస్ట్ టైం కెంజీకి తన యొక్క హార్ట్ డిసీజ్ గురించి అయితే రివీల్ చేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా కెంజీ యొక్క జ్ఞాపకాలనే తలుచుకుంటుంది కాబట్టి ఇంత హ్యాపీగా ఇంకా హెల్తీగా బ్రతకగలిగిందని చెప్పి, నాకు నిద్ర వస్తుంది కొంచెం ఇటు జరగవా నేను పడుకుంటానని అతని షోల్డర్ పైన తలని ఇలా పెడుతుందో లేదో నెక్స్ట్ సెకండ్కి ఎథీనా శ్వాస వదిలేస్తుంది. ఈ పాయింట్లో ఎథీనా అయితే చనిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎథీనా లాస్ట్ టైం కెంజీని చూడాలని ఎంతలా ఆరాట పడుతుందో మనకి ఈ సీన్ ద్వారా అర్థమవుతుంది. ఆఖరికి తన కళ్ళతో తను కెంజీని చూసి ఉంటుంది కాబట్టి తన శ్వాసనైతే పర్మనెంట్గా వదిలేసి ఈ పాయింట్లో చనిపోయింది. ఎథీనా చనిపోవడం వల్ల అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎవరి కళ్ళంట నీలాగట్లేదు, అందరూ ఏడ్చేస్తూ ఉంటారు. సీన్ ఇక్కడితో కట్ చేసి ఇంకొన్ని రోజుల తర్వాత సీన్ని మనకి చూపిస్తారు. కెల్లీకి ఎయిర్పోర్ట్ నుంచి కాల్ అయితే వస్తుంది దట్ కెనెత్ ప్రయాణిస్తూ ఉన్న ఆ ఫ్లైట్ సడన్గా క్రాష్ అయిపోయిందని. వెంటనే ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. లైన్ చాలా ఎక్కువ ఉండడంతో మళ్ళీ తన రెగ్యులర్ సీన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళెవరూ కూడా నా బాయ్ ఫ్రెండ్తో నన్ను కలవనివ్వట్లేదు, నా బాయ్ ఫ్రెండ్కి ఏమైందో నాకు తెలియట్లేదు, నా బాయ్ ఫ్రెండ్ని ఎవరన్నా కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తుంది. కెల్లీ అరుపులు విన్న తర్వాత ఆఫీసర్ పరిగెత్తుకుంటూ బయటికి
బయటికి వచ్చేసి ఇంతకీ మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి మేడం అని అడిగినప్పుడు కెనెత్ అని చెప్తుంది. సరే మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో కొంచెం డిస్క్రైబ్ చేయండి, అతని గురించి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలుగుతాం అన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఇంకా టాల్గా ఉంటాడు. అతను బాగా డాన్స్ వేయగలుగుతాడు కూడా. అతని కళ్ళు చాలా యూనిక్గా ఉంటాయి. ఆ కళ్ళుని చూసే నేను సగం పడిపోయాను అనుకుంటా. అతను నవ్వాడంటే చాలు ఏ అమ్మాయి అయినా సరే ఫ్లాట్ అయిపోవాల్సిందే అని ఆపకుండా కెనెత్ని పొగిడేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కెనెత్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఏంటి పాప నిజంగా ఇదంతా నిజమేనా అని అన్నప్పుడు నో నో ఇదంతా అబద్ధం, నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే అని అంటుంది. సర్లే చేసింది చాలా ఓవర్ యాక్టింగ్, నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పిన సోది మొత్తాన్ని వినేశాను. అయినా ఈ విషయాలన్నిటిని డైరెక్ట్గా నాకు చెప్తే ఇంకా బాగుండేది కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడును అని అంటాడు. ఇక్కడే రివీల్ అవుతుంది కెంజీనే కెల్లీకి ఒక ప్రాంక్ కాల్ని చేసి ఉంటాడంట. దట్ తన కొడుకు ప్రయాణిస్తూ ఉన్న ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయిందని. ఇది నమ్మేసిన కెల్లీ పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంత షో అయితే చేసేసి ఉంటుంది. కెనెత్ వాళ్ళ నాన్న చేసిన ఈ ప్రాంక్ ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కాబట్టి వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ అయితే చెప్పి కెల్లీకి ఎదురుగా వచ్చి నుంచొని మనం కూడా మన పేరెంట్స్ లాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీని స్టార్ట్ చేద్దామని అడుగుతాడు. కెల్లీ ఏమాత్రం వంక పెట్టకుండా వెంటనే ఒప్పేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటారు. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిపినో లవ్ స్టోరీ. ఎమోషన్స్కి ఎమోషన్స్, ఇంకా కామెడీకి కామెడీ, అంతేకాకుండా లవ్కి లవ్ యాంగిల్ అన్నిటినీ కూడా ఈ మూవీలో మనకి క్లియర్గా చూపించి ఉంటారు. మీ అందరికీ ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించేదో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.